నిమిషంలోనే అంజలమ్మ మీద మనసు పారేసుకున్నాడు. ఇప్పుడు అంజలమ్మ కోసం ఏమైనా చేస్తాడు శిష్యుడు. అప్పుడు ఎందుకు దాక్కోవడం? వచ్చి చెప్పొచ్చుగా. అమ్మగారు మనసులో ఏముందో తెలియదు కదా. ఒకవేళ ఈ అమ్మాయి ఒప్పుకుని ఈయన వద్దంటే ఈయన కొట్టిపడేసి ఆయన బయటపడతాడు అనుకుంటానండి. ఎందుకు నన్ను అలా భయపెట్టేస్తున్నా? తప్పైపోయింది. అవసరాలు ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. సెలవు తీసుకుంటున్నా. వెళ్ళు వెళ్ళు. గురువు ముందు నడవాలా, శిష్యుడు చేతులు కట్టుకుని వెనకాల రావాలా. ఈ లెవెల్ క్రాసింగ్ పనులని నాకు ఆడెట్టుకోక, అర్థమైందా? బాగా అదే తర్వాత ఈ నాయుడు కుటుంబంలో మనం ఇక్కడికి వచ్చిన వాసన రానీను. నాకు వాయుపుత్రుని చూపించు. నేనే వాడిని చూడలేదు. పై పెట్టక నోరు మూసుకురా. ఆల్ ది బెస్ట్. ఎంతవరకు బానే ఉన్నావుగా, ఎంతలో ఏమైంది? ఆవేశపడాలండి తప్ప. నోరు మీరా కొండముచ్చు. మామూలుగా నేర్చాను కదా, కొండముచ్చు అంటదేటి. అందరి ఇష్ట ప్రకారం కంపెనీని రీఓపెన్ చేసాం. నీకు సంతోషమేగా? ఇది మీకు ఇమ్మన్నారు. నాకా? ప్రేమతో వాయుపుత్ర. నువ్వుంటే వింటర్ అది నాకు, పెదవులు కలుపు బలపులు తెలుపు, మహారాణి మహారాణి నువ్వు జైపూరు మహారాణి. అయ్యో నీ కౌగిట్లో చిక్కుకుపోయానే, చిక్కుకుపోయి బుక్కిరి బిక్కిరి అయిపోతున్నానే. మగధీర మగధీర. విషయం తెలుసా నీకు? ఈశ్వర ప్రసాద్ పెరోల్ మీద బయటకు వస్తాడు బావా. పెరోల్ మీద వచ్చేవాడు ఊళ్ళోకి సవంగానే వస్తాడు. అమ్మా, నేను ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతున్నాను. మన ఊరికి దగ్గరలోనే ఉన్నాను. ఇంకో 30 గంటలు ఇంటికి వచ్చేస్తాను. అలాగే అమ్మా, అలాగే. ఏం కంగారు పడకండి. ఆ ఈశ్వర ప్రసాద్ ట్యాక్సీలోనే వస్తున్నాడు. వాడిని నడి రోడ్డు మీద నరికి పాతేస్తాం. రే పదండ్రా. తప్పించుకున్నాడా? ఎలా? కాపాడింది వాయుపుత్ర. వాయుపుత్ర వాయుపుత్ర
ఎక్కువ ఇచ్చారండి. ఇది చాలు. ఆ, వస్తానండి. సరే. నాయనా ఏంట్రా ఇది టాక్సీలో వచ్చావు? నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన మన బండి దారిలో పంచర్ అయింది. అందుకే ఈ బండిలో వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు కంగారు పడకూడదు. వచ్చే దారిలో నాయుడు మనుషులు నన్ను చంపాలని చూస్తాను. కానీ సడన్ గా ఎవరిని చూసి భయపడ్డారో తెలీదు. దగ్గర కూడా రాకుండా పారిపోయారు. వాళ్ళు భయపడింది ఎవరినో చూసి కాదు బాబు, ఆ వాయుపుత్రుణ్ణి చూసే. వాయుపుత్ర? ఇప్పుడు టాక్సీ డ్రైవర్ గా ఇక్కడికి వచ్చి వెళ్ళింది కూడా ఆ వాయుపుత్రుడే. ఏంటి నువ్వనేది? అతన్నెవరూ చూడలేదు.